పూర్వకాలం ఇది జరిగింది. శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని సంఘవర్జిత మమకారాన్ని వదులుకోండి, అన్ని వదులుకోండి, భగవత్ ప్రార్థన చేసుకోండి అని భగవద్గీత ఆపోషణం అంత అవగాహన చూసుకున్న ఒక బ్రహ్మచారి దివ్య పురుషుడు అన్ని వదులుకొని ఒక అరణ్యంలో కొండగోల కోసం దైవ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఆ మార్గంలో ఒక మహారాజు ఆ సందర్భంలో మరణించినాడు. మహారాజు మరణించినప్పుడు దేశమంతా కూడా దీనస్థితిలో ఉన్నారు. శత్రురాజులు ఎక్కువ ఉన్నారు. ఈ దేశాన్ని ఏం కొల్లగొడతారో, ఈ దేశాన్ని ఏమన్నా హస్తగతం చేసుకుంటారనే భావన చేత వెంటనే వారలు మహారాజును వెంటనే నిర్ణయించుకోవాలా అని చెప్పి ఆ పట్టపు ఏనుగు ఉంటుంది కదా, ఏనుగు అందుకు నగరంలో ఏనుగును పెంచుకుంటే ఏనుగు మహా తెలివితేటలు ఏదైనా గ్రహించగలుగుతుంది. అందుకోసమే పుష్పమాల ఏనుగు ఇచ్చేసి నువ్వే ఒక మహారాజును నిర్ణయించు అంటే గజ తెలివి. ఎవరైనా సరే ఎవరికి రాజు అయ్యే శక్తి ఎవరికి ఉందో ఆ తెలివితేటలు, ఆ దేశక్తి, ఆ కళలు ఎవరికి ఉన్నాయో గ్రహించి నువ్వే నిర్ణయించినారు మంత్రులంతా. మంత్రులు సామంతులను నిర్ణయించి రాజు ఆ ఏనుగు అప్పచెప్పినారు. ఆ ఏనుగు ఆ పుష్పమాల తీసుకొని వెళుతూ ఉంది. ఆ రాజభటులు సైన్యం అంతా వెంట వెళ్తున్నారు. ఎవరు ఆ మహారాజు అయ్యే అధికారం ఎవరికి ఉన్నదా అని వెళుతుంటే అందరూ జనులు వస్తుంటే ఆ ఏనుగు ముందు వెళ్తుంటే పుష్పమాల తీసుకొని పోతుంటే కొంచెం ముందుగా ఉంది, కొండ గుహలో ఉన్నారు. ఈ బ్రహ్మచారి కూడా ఏదో శబ్దం వస్తుంది, బయటకు వచ్చి చూసినాడు. ఈ బ్రహ్మచారిని చూసేసరికి రాజు అయ్యే తెలివితేటలు, ఆ దివ్య కళలు ఈ బ్రహ్మచారి లాగుపడ్డాయి. ఎందుకంటే బ్రహ్మచర్యం వల్ల బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఆ బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి దివ్యపురుషులకు అన్ని కళలు అంత తెలివితేటలు ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్న ఆ భగవంతుని గురించి తెలుసుకున్న దివ్యపురుషులకు ఈ సృష్టిని నడపలేరా? ఆ సృష్టిని సృష్టిస్థులయకారుడైన ఆ భగవంతుని కరుణాకటాక్షణ పొందిన దివ్యపురుషులు ఏదైనా సాధించగలుగుతారు. అందుకోసం బ్రహ్మజ్ఞాని బ్రహ్మచారి దివ్యపురుషుడు కావున మహా తెలివితేటలు ఉన్నాయి. కావున ఈయన మహారాజు అయ్యే అధికారము అటు కళలు ఈ బ్రహ్మచారి ఉన్నాయని చెప్పి నేరుగా వెళ్ళి ఆ బ్రహ్మచారి మెడలో మాలేసేసింది. అప్పుడు మహారాజా విజయీభవ, మహారాజా విజయీభవ, జయ జయ మహారాజా అని చెప్పి కరతాళ ధ్వనులు మ్రోగిస్తున్నారు. జయ జయ ధ్వనులు పలుకుతూ కొండంతా మొరగిపోయింది. ఏడుస్తున్నాడు. నేను అన్ని వదులుకొని నేను భగవత్ ప్రార్థన చేసుకుంటే నన్ను మహారాజు అంటున్నారు. నాకు వద్దు ఈ పదవి అంటే నీకు కుదరదు, మేము చెప్పినట్టు వినవలసి, నువ్వు మహారాజు అయినావు అని చెప్పి బలవంతంగా తీసుకుపోయి సింహాసనం పైన కూర్చుండబెట్టినారు. కిరీటం పెట్టినారు. ఏడుస్తున్నా వదలలే. అప్పుడు ఇంకా తప్పదు, బుద్ధి కర్మానుసారిని ఏ జన్మలో కొంచెం ఉన్నది కానీ ఈ స్థితికి తీసుకెళ్ళింది. అయినా వైరాగ్యం, మమకార త్యాగం, మమకారం ఉండకూడదు దీంట్పైన సృష్టిపైన అని చెప్పి ఆ కాషాయ వస్త్రము, ఆ జపమాల, యోగదండన ఇవన్నీ తీసి ఒక పెట్టెలో పెట్టుకున్నాడు. పెట్టెలో భద్రపరిచినాడు. ఎప్పటికైనా ఆ సన్యాసానికి మొక్కుతూ ఉన్నాడు. ఆ వైరాగ్యం ఉంది కానీ అట్టి దివ్యత్వము, అట్టి ఏకాంతవాసము, అట్టి భగవత్ ప్రార్థన, అట్టి దివ్యత్వం నాకు వెంటనే ప్రసాదించు తండ్రిని జపం చేసుకుంటూ ప్రతిరోజు వెళ్ళి ఆ పెట్టెలో ఆ కౌపీనమునకు, ఆ కాషాయ వస్త్రమునకు, ఆ జపమాల, యోగదండన, కమండలం ఉంటుంది, దానికి రోజు నమస్కారం చేసుకునేవాడు, మొక్కేవాడు. నాకు ఇవి ఎప్పుడు ప్రాప్తిస్తాయా? ఈ కాషాయ వస్త్రం కట్టుకున్న అదృష్టం ఎప్పుడు వస్తుందా? ఈ బంగారు కిరీటములు ఇవన్నీ ఆభరణాలు పెట్టేసినారు, వద్దన్నా వినలేదు. కానీ కేవలం బంగారం యొక్క ఆ బంగారు సింహాసనం పైన కూర్చుంటూ పరిపాలన చేస్తున్నాడు. తాత్కాలికంగా అంతే. లోపల సన్యాసి, బహిర్గతంగా మహారాజుగా అవుపడుతున్నాడు. ఒకరోజు శత్రు మహారాజులు వచ్చేసినారు. అంత దండెత్తినారు, దేశాన్ని ఆక్రమించేసినారు. నిన్ను కూడా బంధిస్తామన్నారు. నన్నేం బంధిస్తారు, నేను సర్వసంగ పరిత్యాగని మీరే చూసుకుంటూ వదిలేసి కాషాయ కౌపీన దారి అయి కాషాయ వస్త్రం ధరించి దండకమండల చేత బూనుకొని రుద్రాక్షమాల విభూషితుడై జపమాల పట్టుకొని జపమాల చేసుకుంటూ మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయినాడు. చూశారా? మీ దృష్టి కూడా సన్యాసత్వం వైపు ఉండండి. అంటే మమకార త్యాగం, అంటే సర్వసంగ పరిత్యాగం అది చింతన చేస్తూ ఉన్నప్పటికైనా బ్రహ్మచారి సింహాసనం పైన కూర్చొని పాలన చేసినట్టు మీరు సంసారంలో తాత్కాలికంగా శరీరం సంసారంలో ఉండాలి, మనసు సన్యాసం వైపు, సర్వేశ్వరం వైపు ఉండాలని. అటుంటే మీరు తప్పకుండా తరిస్తారు. మమకార త్యాగం అంటే ఇది. ఓం
సంభిన్నాజ్ఞానతమసో వందే జ్ఞానప్రదాయినః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం ప్రేమదేవాయ పర్యంతం వందే గురు పరంపరాం. ఓం పాలకంద విహారాయ పాపకంద నివారిణే శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు. ఓం నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానంద యతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం తపోనిష్టా గరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞాన రూపాయ ప్రేమదేవాయ తే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గీతాధ్యానం. ఓం సంసార సాగరంగో అంతత్వమిచ్చతి యో నరః గీతానామం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఓం గీతాకల్పతరం భజే భగవతా కృష్ణేన సంరోపితం. వ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత అశోచ్యానన్వశోచస్త్వమితి బీజం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజేతి శక్తిః. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచైతి కీలకం మచ్చిత్తాని మత్ప్రసాదాతరిష్యశీలం కిరీటినం గదినం చక్రహస్తమిత్యస్త్రం అనాది మధ్యాంతమనంత వీర విధ్యానం నారాయణేన భగవతారాధనార్థే శ్రీకృష్ణ పరమాత్మా ప్రీత్యర్థే గీతా పారాయణే జపే వినియోగః. ఓం అత కరన్యాసః. ఓం నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ఇది అంగుష్టాభ్యాం నమః. నైనం క్లేదయంత్యాపో నశోచేతి మారుతః ఇది రజనీభ్యాం నమః. అచ్ఛద్యోయమదాయోశోచయేవ చేతే మధ్యమాభ్యాం నమః. నిత్య సర్వగతస్థానో నచలోయం సనాతనః ఇది అనామికాభ్యాం నమః. పశ్య మే పార్థరూపాణి శతశోధసా